శ్రీమాత్రే నమః. స్తోత్రదర్శిని ప్రేక్షకులకందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి పండుగ యొక్క ప్రాముఖ్యత. నవరాత్రి పదంలో నవ శబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. అంటే 9 పగళ్ళు 9 రాత్రులు నిర్వర్తించే 9 పగళ్ళు 9 రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి తిథి నుండి పౌర్ణమి వరకు 9 రాత్రులు 9 పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్త్యంగా చెప్పబడింది. దీన్నే శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించడం సులభ సాధ్యం. 9 రోజులు నవదుర్గలను నిష్టగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రుల్లో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గా సప్తశతి పారాయణం చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగపీడలతో బాధపడేవారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ 9 రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం. సరస్వతీ పూజ. నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతీ దేవిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా దధ్యోజనం సమర్పించాలి. విద్యా రూపంలో జ్ఞానం ప్రసాదించే సరస్వతీదేవి అనుగ్రహం కొరకు, లౌకిక వ్యవహారాల్లో విజయం సాధించడం కొరకు సరస్వతీదేవిని పూజించడం వలన ప్రాప్తిస్తాయి. సదా ఆమె కృపా కటాక్షాల వలన జ్ఞానం కలిగి అన్నింటా విజయం లభిస్తుంది. దుర్గాష్టమి. కాలచక్రంలో ఆశ్వయుజ మాసంలో ప్రకృతి నిస్తేజంగా నిద్రాణ స్థితిలో ఉండటం వల్ల ఆరోగ్య ప్రాణహాని కలిగించే అనేక దుష్టశక్తులు విజృంభిస్తుంటాయి. శరత్, వసంత అనే 2 రాక్షసులు వివిధ రోగాలకు కారకులు. ఈ ఋతు పరివర్తన సమయంలో జ్వరాలు, విషజ్వరాలు, కఫం, దగ్గు మొదలైన ఉపద్రవాలను నివారించడానికి అనాదిగా దుర్గా పూజ విధానం ఆచరణలో ఉంది. దేవి మహాగౌరిగా దర్శనమిచ్చే రోజు. ఈ అష్టమికే మరో పేరు కాళికాష్టమి, దుర్గాష్టమి అని. దుర్గా అష్టోత్తరం సహస్రనామాలు చదువుతూ అమ్మవారిని పూజించాలి. దేవికి దానిమ్మ పండ్లు, పొంగలి, పులిహోర నివేదన చేయాలి. కుజగ్రహ దోష జాతకులు దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజించడం చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. మహర్నవమి. నవరాత్రులలో ప్రధానమైన రోజు. దేవి మహిషాసుడిని సంహరించిన రోజు. మహిషాసుర మర్దిని రూపంలో మహాశక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది. లలితా సహస్రనామాలు పఠిస్తూ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. ఎరుపు రంగు పూలు, జమ్మి పూలు, కనకాంబరాలతో పూజించి పొంగలి, పులిహోర, అరటి పండ్లు నివేదించడం మంచిది. విజయదశమి. ఆశ్వయుజ మాస శుక్లపక్షంలో వచ్చే దశమి తిథి రోజున సాయంకాలం నక్షత్రాలు ఉదయించే వేళ విజయకాలం. సమస్తమైన కోరికలను తీర్చే ఆ కాలం పేరు మీదుగానే దశమికి విజయదశమి అని పేరు వచ్చింది. సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈరోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకునేవారు ఈరోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. షమీ చెట్టు యొక్క పూజ ఈరోజు విశేషం. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. షమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధనస్థానంలో, నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ధి జరుగుతుంది. పరమశివునికి, జగన్మాత దుర్గాదేవికి, సిద్ధిప్రదాత గణపతికి షమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది.
పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞయాగాదులు క్రతువులు నిర్వహించేవారు. ఇవాల్టికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృఢపడింది. ఈరోజే శ్రీరాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కూడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచపాండవులు అజ్ఞాతవాసంకి వెళ్లే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. వారు విజయాన్ని సాధించారు కనుక జమ్మి చెట్టుకు అంత ప్రత్యేకత. దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీనికి విజయదశమి అని పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం. చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయమని తెలిపింది. ఈ పవిత్ర సమయం సకల వాంఛితార్థ సాధకమైందని గురువాక్యం. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. పాండవుల అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీ వృక్షంపైనే దాచిపెట్టారు. ఈ సమయంలో విరాటుడి కొలువులో ఉన్న పాండవులు ఏడాది అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆయుధాలని పొందుతారు. శమీ వృక్ష రూపంలో అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధిస్తారు. రాముడు విజయదశమి నాడే అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరిస్తాడు. తెలంగాణలో శమీ పూజ తర్వాత పాలపిట్టను చూసే సాంప్రదాయం ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు. శమీ ప్రార్థనా శ్లోకం. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ శ్లోకం తప్పకుండా చదువుకోవాలి. ఈ దసరా పండుగ నాడు పాలపిట్టను చూడటం చాలా శుభకరమని పెద్దలు చెబుతారు. దసరా పండుగకు నీలిరంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా, శుభసూచికంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ఇదే రోజు రావణాసురుడిని అంతమొందించిన శ్రీరాముడు యుద్ధంలో ఘన విజయం సాధించాడు. మహిషాసురుడి వధ లాంటి విజయాలు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు. ఆ పిట్ట కనిపిస్తే విజయం వరించినట్లే. అందుకే పండుగ నాడు పాలపిట్టను చూస్తే అదృష్టంగా భావించాలని పండితులు చెబుతున్నారు. మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మన అందరికీ ఎన్నో శుభాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. స్వస్తి.